సత్వర పరిష్కారం కొరకు ఇంకా నెల కూడా కాలేదు. అయినా మన మండలంలో మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రజల యొక్క అవసరాలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో, అంటే వ్యక్తిగత అవసరాలు, సామాజిక అవసరాలు కూడా. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే మొదటిసారి రావడం వల్ల జనాలు ఎక్కువైపోయారు, అధికారులతో ఇప్పుడు డిస్కషన్ చేస్తే చాలా టైం పడుతుంది కనుక ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి మళ్ళీ ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఓన్లీ అధికారులనే కూర్చోబెట్టి మెడికల్ ఆఫీసర్ నా పేరు చొక్కా రామారావు. నేను మెడికల్ హెల్త్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను వంగరపేసి. గవర్నమెంట్ అలయన్స్ శాసన సభ్యులు గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఆర్సనల్ పిహెచ్సి ఎంపీహెచ్సి నమస్కారం సార్. నేను ఎంపీసీ డిపార్ట్మెంట్ ఏఎం సార్. నా పేరు వినయ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు డాక్టర్ నేను ఐసిడిఎస్ పీఓగా వర్క్ చేస్తున్నాను. 4 మండల్స్ వస్తాయి సార్. నమస్తే సార్, నా పేరు కళ్యాణి, నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ సార్. అరసల్ సెక్టర్. మండల లెవెల్ అధికారులు సరిపోతారు. మండల లెవెల్ అధికారులు చెప్పండి చాలు, అవసరం లేదు. ఓన్లీ మండల లెవెల్ అధికారులు చెప్పండి. నమస్తే సార్, నేను సిహెచ్ నేతాలమ్మ, గ్రేడ్ 1 సూపర్వైజర్ ఎంఎస్ఎఫ్ సెక్టర్. నమస్కారం సార్. నా పేరు రజనీ దుర్గా. నేను సూపర్వైజర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ బంగారు సెక్టర్. నమస్కారం సార్, నా పేరు రోహిణి సార్. నమస్కారం సార్, నా పేరు యాత్రినాథ. ఇక్కడ అడ్మిషన్ ఆఫీసరు మరియు యూరోపీ ఇచ్చాను సార్. నమస్తే సార్, నా పేరు ఎం సత్యవతి, ఉపాధి హామీ ఏపీ సార్. నమస్కారం సార్, నా పేరు మంగమ్మ. నేను ఎఫ్ఈఓ ఏపీఎంగా చేస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు ఆనందరావు సార్. నేను పేరుగా రాజం పనిచేస్తున్నాను సార్. ఎఫ్ఏసి వంగర ఎంఈఓ చేస్తున్నాను సార్. నమస్కారం సార్, నా పేరు శ్రీచరణ్ సార్. ఏ ఆర్డర్ చేసిన ఇన్ఛార్జ్ చేస్తున్నాను. రెగ్యులర్ ఆరాంగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, నేను ఆర్ఎన్టీ జేఈ వంగర్ సెక్షన్ జేఈ సార్, సబ్ డివిజన్ రావాలి సార్. కే వీరభద్రేశ్వర సార్. నమస్తే సార్, నా పేరు కన్నబాబు. నేను నగర వ్యవసాయ అధికారి వంగర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు ఉమామహేశ్వరి, నేను హార్టికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సార్. నమస్కారం సార్, నా పేరు పూర్ణ సుందర. నేను డెప్యూటీ తహసీల్దార్ 15 వర్షం సోదరుడిగా పనిచేస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు మౌలి మోహన్ రావు. ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. మరి రేగిన కోర్సు ఫ్యూచర్లో మనకి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం మీ అందరినీ కలవడం. ఈరోజు మనం ప్రజా దర్బార్ అనేది కార్యక్రమం పెడుతున్నాం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా వరకు ప్రజల యొక్క ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో సంక్షేమం వరకు జరిగినప్పటికీ అభివృద్ధిలో చాలా వెనుకబడాం. అలాగే అకౌంటబిలిటీ కూడా తక్కువ ఉండడం వల్ల అన్ని విధాల ఈరోజు అభివృద్ధి అనేది వెనుకబడింది. అభివృద్ధి ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో, అలాగే చీఫ్ మినిస్టర్ వరకు ఉన్న పని అయినా నాకు చెప్పండి, ఖచ్చితంగా దాన్ని అందుకే ముఖ్యంగా మీకు అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అకౌంటబిలిటీగా ఉండండి ఉద్యోగస్తులు. పాత రోజులు నాకు సంబంధం లేదు. ఈ రోజు నుంచి మీ కార్యక్రమాలు ఎంత వీలైతే అంత ప్రజలకు సర్వీస్ చేయడానికి. ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారపడే నియోజకవర్గం.
అగ్రికల్చర్ అలాగే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసులు కానీ వెటనరీ ఆఫీసులు కానీ లేకపోతే దానికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా మనం ఏదైతే ముందు నుంచి దేశంలోనే నెంబర్ 1గా ఉన్న స్వయం శక్తి గ్రూపుల్లో వాటికి సంబంధించిన అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ మీరు రాయండి. ప్రతి డిపార్ట్మెంట్ నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, మీకున్న ఇబ్బందులన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకర్లే, పేపర్ మీద పెట్టివ్వండి. దాన్ని సాల్వ్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను, 99% కృషి చేస్తాను.